హాయ్ అండి. లాస్ట్ వీడియోలో కేక్ బేస్ చేశాను కదా. ఇప్పుడు కేక్కి విప్పింగ్ క్రీమ్ ఎలా అప్లై చేసుకోవాలో చూపిస్తాను. కేక్ కూల్ అయిన తర్వాత కేక్ హైట్ను బట్టి లేయర్స్గా కట్ చేసుకోవాలి. తర్వాత రెడీమేడ్ విప్పింగ్ క్రీమ్లని మార్కెట్లో దొరుకుతాయి. అవి తీసుకొని హ్యాండ్ బ్లెండర్తో బ్లెండ్ చేసుకోవాలి. మనం బౌల్ని రివర్స్ చేసినా సరే విప్పింగ్ క్రీమ్ అనేది పడకూడదు, స్టిఫ్గా ఉండాలి. అలా అయితే మనకి విప్పింగ్ క్రీమ్ రెడీ అయిపోయినట్టే. కేక్ బోర్డుకి మధ్యలో కొంచెం విప్పింగ్ క్రీమ్ రాసుకొని ఒక లేయర్ కేక్ పెట్టుకొని తర్వాత పంచదార వాటర్ కానీ లేదంటే నార్మల్ వాటర్తో కానీ బ్రషింగ్ చేసుకోవాలి. తర్వాత విప్పింగ్ క్రీమ్ ని స్ప్రెడ్ చేసుకొని స్ట్రాబెర్రీ ఫ్లేవర్ కేక్ కాబట్టి నేను స్ట్రాబెర్రీ క్రష్ ని వేసుకున్నాను. బటర్ స్కాచ్, మ్యాంగో, పైనాపిల్ ఇలాగా మనం ఏ ఫ్లేవర్ కేక్ చేస్తే ఆ ఫ్లేవర్ ఎసెన్స్, ఆ ఫ్లేవర్ క్రష్లు అనేవి మనకు మార్కెట్ లో దొరుకుతాయి. తర్వాత ఇంకొక లేయర్ కేక్ కూడా పెట్టి సేమ్ ప్రాసెస్ చేసుకోవాలి. తర్వాత కేక్ మొత్తం క్రీమ్ తో కవర్ చేశాక ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. కేక్ పై డిజైన్స్ వేసుకోవడానికని చాలా రకాల నాజిల్స్ ఉంటాయి. వాటితో మనకు నచ్చినట్టు డెకరేట్ చేసుకోవడమే. రియల్ స్ట్రాబెర్రీస్ పెట్టుకుంటే ఇంకా బాగుండేది. నా దగ్గర లేక క్రష్ నే వేసుకున్నాను. బాయ్ బాయ్.